నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సమస్యలు పరిష్కరించి తమ సామాజిక వర్గ అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలి. ముస్లిం దూదేకుల పొలిటికల్ జేఏసీ నేతల డిమాండ్. గండి క్షేత్రంలో ఘనంగా అంజన్న క్షేత్రోత్సవం. ఆస్థాన కార్యక్రమాల ద్వారా నిర్వహణ. పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి పట్ల భక్తిభావాన్ని చాటుకున్న భక్తులు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం తగదు. ఆయా పార్టీలు తమ తీరును మార్చుకుని ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ మైనార్టీ నేతల వినతి. గండి క్షేత్రంలో భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో అంజన్న క్షేత్రోత్సవం, ఆస్థానం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. స్వామివారి శ్రావణమాస ఉత్సవాలలో భాగంగా చివరి ఘట్టంలో క్షేత్రోత్సవం, ఆస్థానం ఘనంగా నిర్వహించామని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వెంకట సుబ్బయ్య, పాలక మండలి చైర్మన్ కావలి కృష్ణతేజలు తెలిపారు. ఇందులో భాగంగా ఆలయ ప్రధాన, ఉప ప్రధాన అర్చకులు కేసరి స్వామి, రాజాస్వాముల ఆధ్వర్యంలో తిరుమలకు చెందిన వేద పండితులు రామానుజాచార్యులు వారి శిష్య బృందం నేతృత్వంలో తమిళనాడు నుంచి తెప్పించిన రోజాపూల గజమాలలతో ఉత్సవమూర్తిని విశేషంగా అలంకరించారు. ఈ సందర్భంగా మేళతాళాలు, కేరళ వాయిద్యాలు, బాణసంచాల నడుమ ఒంటె వాహనంపై స్వామివారు విహరించారు. అనంతరం పాపాగ్ని నదీ తీరంలో స్వామివారిని కొలువు తీర్చి వేద మంత్రోచ్చరణతో ఆస్థానం, విశ్వక్సేన ఆరాధన, నివేదన, మహామంగళ హారతి తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమాలలో పాల్గొనేందుకు విచ్చేసిన భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. జిల్లా నలుమూల నుంచి పలువురు భక్తులు కాలినడకన వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. దాతల సహకారంతో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఉత్సవాల నేపథ్యంలో పోలీసు శాఖ పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయగా వైద్య ఆరోగ్య శాఖ వైద్య సేవలు అందించింది. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సమర్పయామి ఛత్రమాచ్ఛాదయామి సమరాభ్యాం వేదయామి సర్వేశ్వర సర్వదర్శే కాలనేమి ప్రమదనాయ నమః దాంతాయ నమః ప్రసన్నాత్మనే నమః. నమస్కారం. నా పేరు జె వెంకట సుబ్బయ్య. నేను శ్రీ శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం గండి క్షేత్రము, చక్రాయపేట మండలము, కడప జిల్లాకు సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి హోదాలో పనిచేస్తున్నాను. ఈ యొక్క స్వామివారి శ్రావణమాస బ్రహ్మోత్సవాల సందర్భంగా 25/7/2025 నుండి గత మాసం నుండి నిన్నటి వరకు 23/8/2025 వరకు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా శుక్ర, శని, ఆదివారాలలో వేల సంఖ్యలో స్వామివారిని దర్శించి సేవించుకొని స్వామివారి అనుగ్రహం పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది ప్రతి ఒక్కరూ. ముఖ్యంగా ఈ యొక్క శ్రావణమాస బ్రహ్మోత్సవాలలో అన్నదానము నిర్వహించిన దాతలు కూడా ముందుకొచ్చారు. పాపాగ్ని నదీ తీరంలో శనివారం పూట 3 పూట్ల కూడా వారికి అంతా ఇచ్చారు.
ఈ ఆలయం తరపున కూడా నిత్యాన్నదానము స్కీము నిర్వహించుచున్నాము. ప్రతి నిత్యము అరిటాకులో ఇక్కడ అన్నదానం నిర్వహించే ఏర్పాటు చేసి ఉన్నాము. వేల సంఖ్యలో వచ్చి స్వామివారి అన్నప్రసాదాలు స్వీకరించడం జరిగింది. 1వ వారము కొద్దిగా మందకొడిగా భక్తులు రావడం జరిగింది. 2, 3, 4, 5 చాలా విపరీతంగా భక్తాదులు స్వామివారిని సేవించారు. ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మాకు చక్కగా నిర్వహించాము. అందులో ముఖ్యంగా కోరుమావిళ్ళ నుంచి తోలుబొమ్మలాట అనేది ఆ యొక్క కళకు ప్రాధాన్యత ఇవ్వాలని వారితో కూడా ఇక్కడ చేయించడం జరిగింది. ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో చివరి ఘట్టం 5వ శనివారం నిన్న ముగిసిందన్నమాట. క్షేత్రోత్సవం అంటాం ఇది. పాపాగ్ని నదీ తీరంలో స్వామివారిని వేంచేపచేసి ఆస్థానం నిర్వహిస్తాం. అక్కడ గత 2-3 ఏళ్ల నుంచి ఇక్కడ నిర్వహించేదంటే వర్షాభావం వలన స్వామివారు వర్షంలో తడవరాదు, కొద్దిగా అనిష్ట ఉంటుందనే ఉద్దేశంతో ఆలయంలోనే నిర్వహించేవారు. ఈ సంవత్సరం 2025 మాత్రము పాపాగ్ని నదీ తీరంలో స్వామివారిని క్షేత్రోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించాము. బాణసంచ అయితేనేమి, కోలన్న నృత్యాలు అయితేనేమి, ముఖ్యంగా కేరళ వాయిద్యాలు కూడా పెట్టి వారితో చాలా చక్కగా చేశాము. తిరుమల తిరుపతి నుండి రామానుజాచార్యులు కూడా వారి ఆధ్వర్యంలో వారి శిష్య బృందంతో ఈ యొక్క క్షేత్రోత్సవం చాలా చక్కగా నిర్వహించాము. రాష్ట్రంలోని ముస్లిం దూదేకుల సమస్యలను పరిష్కరించి వారి అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముస్లిం దూదేకుల పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు కోరారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ ముస్లిం దూదేకుల పొలిటికల్ జేఏసీ కార్యవర్గాన్ని ఎన్నుకుని వారికి నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనాభా పరంగా సుమారు 20 లక్షల మంది దూదేకుల సోదరులున్న తరతరాలుగా వెనుకబడి ఉన్నారన్నారు. పాలకులు ప్రభుత్వాలు మారుతున్న దూదేకుల సామాజిక వర్గంలో అభివృద్ధి కానరావడం లేదన్నారు. ఎన్నికల సమయంలో తమ ఓట్లను వాడుకుంటున్న రాజకీయ పార్టీలు తీరా అధికారంలోకి వచ్చాక తమను విస్మరించడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. కనీసం ఒక ఎమ్మెల్యే, ఎంపీ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీ స్థానాలలో తమ సామాజిక వర్గానికి చెందిన వారు ఒక్కరు కూడా లేకపోవడం బాధాకరమన్నారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగా దూదేకులకు ఎలాంటి రాజకీయ లబ్ధి, తగిన గుర్తింపు లభించడం లేదని వారు తెలిపారు. 2014లో గుంటూరులో 1,00,000 మందితో సమావేశం నిర్వహించగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పి విస్మరించారన్నారు. అలాగే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమకు ఆదుకుంటున్నారన్న తరుణంలో ప్రభుత్వం మారడం జరిగిందన్నారు. ప్రస్తుత మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వారు కోరారు. ఈ క్రమంలో తమ హక్కుల సాధన, అభివృద్ధి కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేయాలని జేఏసీ కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం దూదేకుల పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు ఇంకా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. జిల్లా నలుమూల నుంచి నూరు భాషా దూదేకుల సోదరులు, అదేవిధంగా మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈరోజు నూరు భాషా దూదేకుల పొలిటికల్ జేఏసీ అనే ఆర్గనైజేషను రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఆర్గనైజేషన్ను జరపడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క ప్రెస్ క్లబ్లో కార్యవర్గానితో పాటు మా యొక్క డిమాండ్స్ అనేది ఏమని చెప్పి ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది నూరు భాషా దూదేకుల సోదరులు ఉన్నారు. ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి రాజకీయ లబ్ధి కానీ సామాజిక గుర్తింపు కానీ ఇంతవరకు లేదని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. కానీ ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా మాకు ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక రాజ్యసభ కానీ, ఒక ఎమ్మెల్సీ కానీ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ యొక్క సమాజంలో కనీసము ఎవరైతే మా యొక్క ఉనికి చాటుకునేదానికి, మా యొక్క గోడును వినిపించుకునేదానికి మాకు చట్టసభల్లో అవకాశం కావాలని చెప్పి గత 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి అనేక పార్టీలను, అదేవిధంగా ప్రభుత్వాలను కూడా మేము వినతులు ఇవ్వడం, వారి యొక్క పార్టీలకు వినిపించుకోవడం జరిగింది.
అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మాకు ఇంతవరకు ఎలాంటి గుర్తింపు లేదు. ఏ జాతి అయితే చట్టసభల్లో ప్రవేశించలేదో ఆ జాతి కనుమరుగవుతాదని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడే తెలియపరిచారు. మేము చట్టసభల్లో ప్రవేశించేంత వరకు కూడా ఈ యొక్క పోరాటం ఆగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఈ కడప జిల్లాలో ఈ యొక్క పోరాటాన్ని విస్తృతం చేసి తదనంతరం ఈ రాష్ట్రంలో పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా యొక్క కమిటీని అదేవిధంగా ఇక్కడ అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ కడప జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి విజయవాడ నుంచి కోస్తా వరకు కూడా మా యొక్క పోరాటాన్ని ఉధృతం చేస్తాం. గత 30-40 ఏళ్ళగా రాజకీయంలో అన్ని రాజకీయాలు రానికుండా రాజకీయాలను మమ్మల్ని నూరు భాషలను ప్రతి ఒక్కరు వాడుకొని మేము అది ఇస్తామని చెప్పడము, లాస్ట్కేమో చేతులు ఎత్తేస్తున్నారు. మాకు 5% ఉన్న వాళ్ళు కూడా ఇస్తున్నారు అన్నీ, కానీ మేము రాష్ట్రంలో 20% కూడా మాకు గుర్తింపు లేదు. అందుకని ఇప్పుడు మేము కొత్తగా పొలిటికల్ జేఏసీని స్టార్ట్ చేసినాము. ఎందుకంటే వచ్చే ఎలక్షన్లో మాకు ఇట్లే కానీ ఉంటే కన్నా ప్రాంతీయ పార్టీలకు మేము ఓట్లు వేయము. మా ఓట్లు పోయినా పర్వాలేదు, జాతీయ వాళ్లకు పార్టీలకు వేస్తాము. ఇది మేము రాష్ట్రపరంగా అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు దీన్ని ఉద్యమంగా తీసుకొని మేము అంతలెక్కల రిసీవ్ చేసి ప్రతి జిల్లాలో మీటింగ్ పెడుతూ మా సోదరులకు దుర్యాకుల సోదరులకు తెలియజెప్తూ తెలియని వాళ్ళకు అందరికీ తెలియజెప్తూ మేము దీన్ని జయప్రదంగా నడపాలని సూచించున్నాం. క్రీడాకారులు తమలోని క్రీడా ప్రతిభను చాటుకునేలా పెద్ద ఎత్తున క్రికెట్ టోర్నమెంటు నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సహించడాన్ని స్వాగతిస్తున్నామని నగర ప్రముఖులు అమీర్ బాబు, సయ్యద్ సలావుద్దీన్లు తెలిపారు. నగరంలోని పోలీస్ పెరేడ్ మైదానంలో కడప నైట్ రైడర్స్ ఖూన్కా రిష్తా ఆధ్వర్యంలో నిర్వహించిన అజరుద్దీన్ ట్రోఫీ 2025 విజేతలకు బహుమతులను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు ఉన్నత స్థానాల్లో ఉన్న క్రికెటర్లు గతంలో ఇలాంటి టోర్నమెంట్లలో రాణించి అంచెలంచెలుగా ఉన్నత స్థానాలకు చేరుకున్నారన్నారు. ఈ విషయంగా కడప నైట్ రైడర్స్ ఖూన్కా రిష్తా సంస్థలను ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. నేటి విద్యార్థులు తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా చదువుతో పాటు క్రీడల్లో రాణించి దేశం గర్వించే స్థాయికి చేరాలని వారు సూచించారు. అలాగే ఖూన్కా రిష్తా సంస్థ అటు రక్తదాన శిబిరాలతో పాటు ఇతర సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంస్థ నిర్వాహకులు తారిక్ అలీని అభినందనీయులన్నారు. భవిష్యత్తులో ఆయన తన సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ నేత మన్సూర్ అలీ ఖాన్తో పాటు ఇతర ప్రముఖులు ఇంకా క్రీడాకారులు పాల్గొన్నారు. मंसूर भाई की तरफ से दिल्ली टीम के लिए एक सपोर्ट था, तो तहे दिल से शुक्रिया. बेहतरीन परफॉर्मेंस यहाँ पर जबी एंड टीम की तरफ से. सामने आ जाओ भुजंगा, मदर चलना, मदर रैंड सुनी होंगे. यस, विनिंग टीम के लिए खासतौर से जोरदार क्लास होना है. क्लास जो हमारे बाकी के जो 2 टीम्स थी उनकी भी बैट लग क्या बोलते कल ఓకే. కడప నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అజరుద్దీన్ పేరిట టోర్నమెంట్ 2025 మన ఖూన్కా రిష్తా తారీఖు వారి ఆధ్వర్యంలో ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా మన కడప ఎస్సీ ఆఫీస్లో ఉన్న గ్రౌండ్లో ఎంతో బ్రహ్మాండంగా జరిగింది. ఈ టోర్నమెంట్ చూస్తూ ఉంటే మనం ఏదో నేషనల్లో కూర్చొని వీక్షించినట్టు ఉండాలి. బాగా ఇళ్ళల్లో కూడా చాలా బాగా ఆడారు. రన్నర్స్ ఫీల్డర్స్ కూడా బాగా తమ ప్రతిభను చూపించినారు. ఈరోజు కడప నగరంలో పోలీస్ గ్రౌండ్లో ఒక బ్రహ్మాండమైన క్రికెట్ మ్యాచ్ జరగడం జరిగింది. మన ఖూన్కా రిష్తా తారీఖ్ గారి ఆధ్వర్యంలో మాజీ కెప్టెన్ అజరుద్దీన్ గారి పేరు మీద ఈరోజు ఒక బ్రహ్మాండమైన మ్యాచ్ జరగడం జరిగింది. కడప నగరంలో మొదటిసారిగా చూస్తున్నాను. ఈరోజు ఒక స్క్రీన్ కానీ, ఒక కామెంటరీ కానీ, ఒక కెమెరాలు కానీ ఇలా ఏదో పెద్ద సిటీలో ఒక నేషనల్ ప్రోగ్రామ్ మాదిరిగా ఇక్కడ అనిపించింది. ఏదో నేషనల్ క్రికెట్ చూస్తూ ఉంటాము. అటువంటి ఈరోజు కడపలో ప్రతి ఒక్క సౌకర్యంతో ఇక్కడ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటిది కడపలో ఇంకా పెద్ద క్రికెట్ టీములు తయారై యువకులంతా దీని మీద దృష్టి పెట్టి ఇంకా మంచిగా కడప నగరంలో ఒక పేరు తెచ్చేటట్టుగా, ఒక పేరు తెచ్చేటట్టుగా మన క్రీడాకారులు తయారు కావాలని చెప్పేసి ఖూన్కా రిష్తా తారీఖ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం.
ఈరోజు మన పోలీస్ గ్రౌండ్లో అజరుద్దీన్ ట్రోఫీ అనేది జరిపినారు మన తారిక్ గారు. ఖూన్ గరిష్ట మరియు కడప క్యాండిడేట్స్ అనుసంధానంగా ఈ ప్రోగ్రాం జరిగింది. చాలా సంతోషం, ఎందుకంటే అజరుద్దీన్ గారు 8 సంవత్సరాలు కడపకు వచ్చి ఇదే ఖూన్ గరిష్ట వారు పిలిపించారు. ఆయన మీద కృతజ్ఞత భావంతో ప్రతి సంవత్సరం నడుచుకుంటూ వస్తున్నారు. దీనికి ఒక నిదర్శనంగా ఆలోచించాల్సి ఏంటంటే, ఒక వ్యక్తికి ఎట్లా కృతజ్ఞత భావం తెలియజేయాలనేది మన తారిక్ గారు ఈ సంవత్సరం చేస్తున్న ప్రోగ్రాం చూసి మనం తెలుసుకోవచ్చు. అలాగే యువత చెడిపోకుండా ఉండేటట్టు ఉండాలంటే ముఖ్య కారణము మన స్పోర్ట్స్ వాళ్ళను ఇన్వాల్వ్ చేయాలి. దాని పరంగానే ఈరోజు తారిక్ గారు ఈ ప్రోగ్రామ్ చేయడము. ఇంకా నెక్స్ట్ నేను కూడా ఒక సలహా ఇస్తున్నాను, ఏమన్నా ఉంటే కన్నా ఇంటర్ డిగ్రీ కాలేజ్ పిల్లలకు కూడా మీరు ఇట్లా కండక్ట్ చేయండి. వాళ్ళు ఏమన్నా చెడు వ్యసనాలు ఏమన్నా దూరం చేసుకుంటారు. వాళ్ళకి వేరే సోర్స్ ఏమి లేక వాళ్ళు మొబైల్ ఫోన్లకు చెడు వ్యసనాలకు అలవాటు అవుతున్నారు. వాళ్ళకు మనము ఇలా ఒక నిర్దేశన చేస్తే క్రికెట్ ఆడాలని చెప్పి వాళ్ళలో స్పోర్టివ్గా తీసుకొని వస్తే వాళ్ళు ఆటోమేటిక్గా అలవాటు కూడా దూరం అవుతారు, చదువులో కూడా ముందుకుంటారు. కాబట్టి చాలా సంతోషమైన విషయము. తారిక్ గారికి దేవుడు మంచి భవిష్యత్తు ఇవ్వాలని, ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము ఎన్నో కండక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్రంలోని టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం ద్వారా ముస్లిం మైనారిటీ, దళిత వర్గాలను మోసం చేసినట్లవుతుందని కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నేతలు తెలిపారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు. అయితే మన రాష్ట్రానికి సంబంధించి టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు ఎన్డీఏ పార్టీకి సాగిలపడ్డాయన్నారు. టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏకంగా బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, ఇక జగన్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలు అడగకపోయినా మద్దతు ఇస్తామని ముందుకు రావడం దారుణమన్నారు. ఎన్డీఏ కూటమి మతోన్మాద చర్యలతో ముందుకు సాగుతుండగా, ఇండియా కూటమి ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం కష్టపడుతున్న విషయాన్ని విస్మరించి రాష్ట్ర పార్టీలు ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మైనార్టీలు, దళితులకు వ్యతిరేకంగా ముందుకు సాగుతున్న వారికి ఆయా వర్గాలే తగిన బుద్ధి చెబుతారని వారు హెచ్చరించారు. ఇప్పటికైనా ఆయా పార్టీలు ఇండియా కూటమికి తమ మద్దతు తెలియజేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలు సత్తార్తో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతూ ఉంది. అన్ని పార్టీలు 2 కూటములుగా విడిపోయినాయి. ఒకటి ఎన్డీఏ కూటమి, ఇంకొకటి ఇండియా కూటమి. ఒకటి డెమోక్రసీ కోసం, ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ఇండియా కూటమి. ఇంకొకటి ఎన్నికల మోసాలతో, ఈవీఎంల మోసాలతో అధికారంలోకి రావటానికి వచ్చి మళ్ళీ అధికారంలోకి రావటానికి లేనిపోని తాపత్రయం పడతా ఉండేది ఎన్డీఏ కూటమి. బీజేపీకి బేషరతుగా మద్దతునిచ్చినాయి. అంటే ఈ ఫలానా షరతులు అని చెప్పగాకుండా, ఏం షరతు పెట్టకుండా మీ బాంఛం ద్వారా అని చెప్పిన బీజేపీ పార్టీకి 2 పార్టీలు మద్దతునిచ్చినాయి. కారణాలు ఏవైనా ఉండొచ్చు. కేసుల భయం కావచ్చు, లేకపోతే జైలు భయం కావచ్చు, భవిష్యత్తు భయాలు కావచ్చు. బీజేపీ పార్టీకి ఈ 2 పార్టీలు కాకుండా 3వ పార్టీ ఇంకొకటి కొత్తగా వచ్చినది జనసేన పార్టీ కూడా, పవన్ పార్టీ కూడా దాసోహం అంటా ఉన్నాయి. ఆ తర్వాత కాలంలో భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయం రాధాకృష్ణన్ను ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నిలబెడితే, తెలంగాణకు సంబంధించిన సుదర్శన్ రెడ్డి అనే మాజీ జస్టిస్, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి గారిని ఇండియా కూటమి తమ అభ్యర్థిగా నిలబెట్టింది. కానీ ఇండియా కూటమి వైపు జగన్మోహన్ రెడ్డి, అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి రాధాకృష్ణన్ గారికి నీ ఓట్లు, సీట్లు ఇవ్వు, నీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ, పార్లమెంటరీ మెంబర్లు కానీ సపోర్ట్ చేయండి అని చెప్పి కోరలేవాళ్ళు. కోరకున్నా కానీ నీ బానిసం ద్వారా మేము నీకే కట్టుబడి ఉంటాము, మేము నువ్వు చెప్పినట్లుగానే
ప్రాకులాడే వాళ్ళము, నువ్వు చెప్పినట్టుగానే వినేవాళ్ళము అని చెప్పి మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ లేకపోతే ఇంకొకరు కానీ అడక్క ముందే జగన్ పొయ్యి వాళ్ళతో కలిసి నేను మీ వైపే మద్దతును అనే విధేయతను చాటుకుంది. ఈరోజు ఈ సమావేశానికి ముఖ్యంగా ఒక కారణం ఉన్నది. ఈ దేశంలో ఇప్పుడు జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు మన రాష్ట్రం నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి టీడీపీ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, జనసేన పార్టీ, ఈ 3 పార్టీలు కూడా పూర్తిగా బీజేపీ ఎవరికైతే నిలబెడతా ఉందో ఉపరాష్ట్రపతిని వాళ్ళకు సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇది పూర్తిగా దళితులను, ఆ తర్వాత మైనార్టీలను మోసం చేసినట్టే. ఇక్కడ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ మేము మీకు అండగా ఉంటామని, దళితులను, మైనార్టీలను అండగా ఉంటామని వాగ్దానాలు చేసి ఈరోజు బీజేపీ పార్టీ నిలబెట్టిన ఉపరాష్ట్రపతిని సపోర్ట్ చేయడం చాలా ఘోరం. అందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోంది. ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే బీజేపీ ఎలాంటి పాలన సాగిస్తోందో అందరికీ తెలుసు. ఇలాంటి పాలన ఇంకా రాబోయే రోజుల్లో సాగకూడదంటే, మంచి పాలన రావాలంటే రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయాలి. స్వాతంత్ర సమరయోధుడైన స్వర్ణ నాగయ్య వారసులుగా తమకు వచ్చిన స్థలాన్ని కబ్జా చేసిన వారిపై తగిన చర్యలు చేపట్టి తమ స్థలం తమకు దక్కేలా ప్రభుత్వం, అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని బాధితురాలు శోభారాణి కోరారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం మాసాపేట ప్రాంతంలో ఉంటున్న తమకు కడప నగరం ఖలీల్ నగర్ సర్వే నంబర్ 59B1, B2లలో స్థలం ఉందన్నారు. తమ జేజినాన్న స్వాతంత్ర సమరంలో పాల్గొన్నందుకోసం ప్రభుత్వం స్థలాన్ని అందచేయడం జరిగిందన్నారు. అయితే ఈ స్థలంపై కన్నేసిన వైసీపీ కార్పొరేటర్లు, వైసీపీ అగ్రనేత అండ చూసుకుని కొంత స్థలాన్ని కబ్జా చేశారన్నారు. ఈ విషయంగా తాను 10 సంవత్సరాలుగా తిరుగుతున్నా తనకు న్యాయం జరగడం లేదన్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే అక్రమార్కులు ఆక్రమించుకుంటున్న పరిస్థితి నెలకొందని ఈ సందర్భంగా చెప్పారు. గత తహసీల్దార్ తమ స్థలం ఆక్రమణకు గురైనట్లు ఎండార్స్మెంట్ ఇచ్చారని, అయితే అప్పటి వైసీపీ ప్రభుత్వం కారణంగా తనకు న్యాయం జరగలేదన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంతో పాటు అధికారులు స్పందించి ఇప్పటికైనా నకిలీ డాక్యుమెంట్లను రద్దు చేయాలని, అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. తన స్థలాన్ని తనకు దక్కేలా చూడాలని ఈ సందర్భంగా విన్నవించారు. ఏం లేదు, వాళ్ళకు కబ్జా చేసుకొని ఉంటారు వాళ్ళు. సెంటు స్థలం మొదటి శాసన సభ్యుడు ఆయన. 12 పదవులు గల మనిషి. 79లో డాక్యుమెంట్. నా పేరు శోభారాణి. మేము మాసాపేటలో సర్కిల్లో ఉన్నాము. మా స్థలం వచ్చి ఖలీల్ నగర్, కుమ్మర్కుంట అలియాసు ఖలీల్ నగర్, 59B1 B1, 59B1 B2 సర్వే నెంబరు. ఇక్కడ మా జేజబ్బకు 5 ఎకరాలు భూమి ఇచ్చిన్నారు. ఫ్రీడమ్ ఫైటర్ మా జేజబ్బ స్వర్ణ నాగయ్య. 59B1 B1, 59B1 B2లో ఆయనకు 5 ఎకరాల స్థలం ఇచ్చినారనమాట. అప్పట్లో ప్రభుత్వము ఇచ్చినప్పటికీ వారసత్వం కింద రీత్యా మాకు వచ్చింది ఈ స్థలము. మాకు 59B1 B1, 59B1 B2 2 సర్వే నెంబర్లు కలిసిన్నాయి. మాకు 3 ఎకరాల 79 సెంట్ల పైకి 1 ఎకరా 30 సెంట్లు అల్లిపిరా అనే అతను, ఇద్దరు మా వారసత్వంలో 2 అమ్మేస్తున్నారని ఒక డాక్యుమెంట్ వాళ్ళు చేసుకోన్నారు.
ఒక డాక్యుమెంట్కు మొత్తము 5 ఎకరాల భూమిని కబ్జా చేసేసినారు. 1 ఎకరా 30 సెంట్లు. మా స్థలాలు కూడా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు, వైసీపీ వాళ్ళు. వాళ్ళు వచ్చేసి వీళ్ళకంతా పెద్ద నాయకులు అనమాట. ఆడ ఖాళీగా స్థలాలు ఉంటే ఆడ ఆక్రమించుకుంటా ఉన్నారు వీళ్ళు. మా సర్వే నెంబరు యూజ్ చేసుకొని ఒకే సర్వే నెంబర్ అయిందానా, ఈ సర్వే నెంబర్ మా స్థలాలకు కూడా డాక్యుమెంట్లు వాళ్ళు రెడీ చేసుకుంటా అన్నా కానీ ఎవ్వరు పట్టించుకోవడం లేదు. ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, ఈ అధికారులు పట్టించుకోవడం లేదు. 10 సంవత్సరాలుగా తిరుగుతూ ఉన్నాను నేను. 10 సంవత్సరాలుగా నాకు న్యాయమే జరగడం లేదు. నేను ఎవరి దగ్గరికి పోయినా కూడా నాకు న్యాయం జరగలే. శివరామరెడ్డి 5 సంవత్సరాలుగా నాకు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూరు తిప్పుకున్నాడు 5 సంవత్సరాలు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి అప్పుడు నాకు న్యాయం జరగలే. వైసీపీ వాళ్ళు కబ్జా చేసినారని ఒక ఎండార్స్మెంట్ మాత్రం ఇచ్చినాడు ఎంఆర్ఓ శివరామరెడ్డి సారు. ఇచ్చినారు కానీ నాకు ఇదో మీ స్థలమే అంటాడు కానీ ఒక్కరు కూడా మాకు న్యాయం జరగలే. దయచేసి ఈ ప్రభుత్వాన్ని కానీ ఈ అధికారులను కానీ ఒక్కటే మాట అడుగుతూ ఉన్నాను నేను. మా స్థలాలు వేరే వాళ్ళు కబ్జా చేసింటే ఎంతలో మీరు పరిష్కారం చేయకూడదు. అన్నీ మా దగ్గర జెన్యున్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఫ్రాడ్ ఉన్నాయి. ఫ్రాడ్కు జెన్యున్కు మీకు తేడా తెలియలేదంటే అది ఒక సిగ్గుచేటుగా ఉంది. వీళ్ళ దృష్టిలో వీళ్ళే అధికారులు, రెవెన్యూ అధికారుల వల్లనే నా బతుకు ఇటు అయిపోయింది. నన్ను తిప్పుకొని వాళ్ళు టార్చర్ చేస్తున్నారు అనమాట. నన్ను ప్రతిరోజు తిరుగుతా ఉన్నాను. నాకు న్యాయం జరగడంలే. నాకు వాళ్ళ డాక్యుమెంట్లు వచ్చేసి క్యాన్సిల్ చేపియాలా, క్యాన్సిలేషన్కు పెట్టాలా వాళ్ళ డాక్యుమెంట్స్. వాళ్ళను క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించాలా. నా స్థలము నాకు ఇప్పించాలా. గండి అంజన్న భక్తులకు అల్పాహారం పంపిణీ చేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నామని వేంపల్లె ఆర్యవైశ్య బాల్యమిత్ర అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. శ్రావణ మాసం 4వ ఆదివారం సందర్భంగా గండి క్షేత్రంలో వెలిసిన శ్రీ వీరాంజనేయ స్వామి వారి దర్శనార్థం వచ్చిన భక్తులకు వేంపల్లె ఆర్యవైశ్య బాల్యమిత్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో అల్పాహారాన్ని పంపిణీ చేశారు. వేంపల్లెకు చెందిన గుండ్లపల్లె రామచంద్రయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు కృష్ణమోహన్ ఉదయం 4000 మందికి అల్పాహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ మిత్రుడు కృష్ణమోహన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. అనంతరం కృష్ణమోహన్ దంపతులను శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుబ్బు, వంశీ, నిరంజన్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. ఈరోజు మా బాల్యమిత్రుల సహకారంతో గుండ్లపల్లె రామచంద్రయ్య వారి సహకారంతో ఈరోజు నిన్న ఆదివారము, ఈ ఆదివారము, శనివారం రాత్రి నిద్ర చేసిన భక్తులకు దగ్గర 3000 మందికి అన్నప్రసాదము అందరికీ అందజేయడం జరిగింది. ఇందుకు మా ఫ్రెండ్స్ అంతా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రతి ఒక్కరి కృషి వల్ల ఈరోజు మేము అంతా ఐక్యతగా
ఒక పద్ధతిలో ఈ కార్యక్రమం చేస్తున్నాము. కాబట్టి ఇది స్నేహితులకు అందరికీ ఒక ఐకమత్యంతో చేసే కార్యక్రమం కాబట్టి ఇది అందరికీ సహకరించి ఇది అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమస్యలు పరిష్కరించి తమ సామాజిక వర్గ అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలి. ముస్లిం దూదేకుల పొలిటికల్ జేఏసీ నేతల డిమాండ్. గండి క్షేత్రంలో ఘనంగా అంజన్న క్షేత్రోత్సవం. ఆస్థాన కార్యక్రమాల ద్వారా నిర్వహణ. పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి పట్ల భక్తిభావాన్ని చాటుకున్న భక్తులు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం తగదు. ఆయా పార్టీలు తమ తీరును మార్చుకుని ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ మైనార్టీ నేతల వినతి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.